మొత్తానికి 7 రోజులు 6 రోజులున్నరే. సో మనం మొత్తానికి టార్గెట్ పెట్టాం. నిద్ర లేదు, సరిగ్గా టయానికి మనం తిన్నది లేదు. కాదంటే ఒక కూల్ అట్మాస్ఫియర్ లో మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా. సో ఫస్ట్ నీ క్యారెక్టర్ ఎలా అనిపించింది నీకు? నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇంకోటి ఏంటంటే నాకు కానిస్టేబుల్ వేసుకోవాలి, పోలీస్ డ్రెస్ ఏదైనా వేసుకోవాలి అన్న ఒకటి ఉండిపోయింది. అదైతే మీ వల్ల నాకు ఇదైంది. లేదా డ్రెస్ కూడా మనకి పర్ఫెక్ట్ గా నీకు సెట్ అయింది. కాకపోతే నేను వేసుకోవాలనుకున్న కళ ఒకటి నిజమైంది మీ వల్ల. డైలాగ్స్ అందులో నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అంత పెద్ద రోల్ అనేది అసలు. సో నేను కూడా ఏంటంటే మనోడికి క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఏమనుకున్నా అంటే జస్ట్ ఓకే ఒక ఆ పర్సనాలిటీకి దానికి కానిస్టేబుల్ క్యారెక్టర్ మంచిగా సెట్ అవుద్దని అనుకున్నా. మనోడు కూడా రిక్వెస్ట్ చేసి నాకు అట్లా క్యారెక్టర్ కావాలి అంతే అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇంకొకటి ఇందులో డైలాగ్స్ స్క్రిప్ట్ డిస్కషన్లో మీరు అందరూ మెయిన్ క్యారెక్టర్లు కాబట్టి డైలాగ్స్ ఆల్రెడీ డైలాగ్స్ ఉంటాయి, బూతులు అయితే గట్టిగా ఉంటాయి, మాట్లాడే మాటల గురించి అని చెప్తూ ఉన్నా కదా. కానీ అలాంటి దయచేసి నాకు ఏమి ఇవ్వకరా, కొంచెం మంచి, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా నాకు మంచి ఇవ్వని చెప్పి నాకు రిక్వెస్ట్ చేయించి మళ్ళీ తీసుకున్నాడు ఆ క్యారెక్టర్. దాంతోపాటుగా ఎక్కడా కూడా మనో డైలాగ్స్ అలాంటి, కానీ యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంటుంది. మొత్తం అంతా కనపడుతూనే ఉంటాడు సినిమా మొత్తం ఏదో పర్పస్లో. కానీ అడగగానే ఇచ్చావు, అది చాలా థ్యాంక్స్ నీకు. అడగగానే ఇవ్వడం కాదు, అడగగానే నువ్వు అసలు చేసేవు కదా ఫస్ట్ దానికని. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మీరు మరి షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఇచ్చే షెడ్యూల్లో చేసాం. ఇంకా అక్కడే దీని అక్కడే ఉండి మీరు ఒక పెద్ద ప్రొఫెషన్లో జాబ్లో ఉండి కూడా మీరు వచ్చేసారు. మీకు ఎలా అనిపించింది? నాకైతే ఫస్ట్ మూవీ ఇది అన్న, నాకు పిలిచి మంచి అవకాశం తెచ్చావు, దానికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. కాకపోతే ఆ ఎండలో ఆ లొకేషన్లో కాస్త ఇబ్బంది అనిపించినా కూడా మా క్యారెక్టర్ ఎలా తీసుకెళ్లాలో అలా తీసుకెళ్లారు మీరు అన్నయ్య, చాలా సంతోషం. కానీ ఇందులో మాత్రం హీరో గారు మాత్రం ఒక లెవెల్లో చూపించారు. మీరు విలన్స్ కానీ యాక్టర్స్ కానీ ఎవరికి ఏది లేకుండా ఎవరికి ఏది కావాలో అది పర్ఫెక్ట్గా ఈ మూవీలో అయితే చూపించారు అన్నయ్య. చాలా సంతోషం, చాలా హ్యాపీ అనిపించింది నాకు ట్రైలర్ చూసిన తర్వాత. మనం ఇందులో క్యారెక్టర్స్ కూడా ఇప్పుడు మన పుల్లయ్య గారు చెప్పినట్టుగా కథలో వచ్చే క్యారెక్టర్స్ అన్నీ కూడా మెయిన్ క్యారెక్టర్స్గానే మనం తీసుకున్నాం. సో అలాగే తీసుకొని ఎవరికి కూడా స్క్రీన్ టైం అనేది తగ్గకుండా ఎంతవరకు అయితే స్క్రీన్ టైం అవసరమో అలాగే ప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చాం. అలాగే ఇంకా ఫుడ్ విషయంలో అవ్వచ్చు లేదా నార్మల్గా అవ్వచ్చు వీళ్ళే ఎక్కువ అడ్జస్ట్ అయ్యారు. ఎందుకంటే కాస్ట్యూమ్స్ కూడా మనకు చాలా తక్కువ టైము. మనం చెప్పిన అంటే 15 మినిట్స్ అంటే 15 మినిట్స్లోనే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. పాపం మనోడే చాలా ఇబ్బంది పడ్డాడు. 15 నిమిషాలు మళ్ళీ గెటప్ చేంజ్ చేయాలి, మళ్ళీ డ్రెస్ తీయమనేవాడిని, మళ్ళీ ఇంకొన్ని సీన్ లేదనేటోడిని, మళ్ళీ 15 నిమిషాలు మళ్ళీ డ్రెస్ అంటే ఎలా అనిపించింది? అలా ఇంకా అంతే కదా, ఇంకా చేయాలన్నప్పుడు ఇంకా ఏదైనా చేయాల్సిందే. అలాగే డ్రెస్సులు కూడా రూమ్ కాడికి వెళ్ళి మార్చుకునేవాడు కాదు, డ్రెస్సులు కూడా రూమ్ దగ్గరికి వెళ్ళి కాదండి మా అప్పటికప్పుడే ఇంకా అలా సీన్లో ఉంటే బాబు ఓకే మళ్ళీ తిట్టేస్తానని, అమ్మో మాలో తిట్టడు, అమ్మో మళ్ళీ తిట్టేస్తానేమో అని చెప్పేసాను. అరే తిట్టొద్దురా ప్లీజ్ ప్లీజ్ నేను మార్చుకొని వస్తానని ఫటాఫట్ పరుగు. ఇంకా ఎప్పుడు ఉన్నాడో ఎప్పుడు వెళ్ళాడో పరుగు, మళ్ళీ డ్రెస్ వేసుకొని రావడం. టార్చర్ అనుకున్నా కదా రెండు అప్పుడు. టార్చర్ అనుకోలేదు కానీ పర్వాలేదు, అంటే ఇంకా తప్పదు, ఇంకా మూమెంట్ లో ఇంకా అలా స్పీడ్ గా ఉండాలి అంతే. అలా ఇంకా పుల్లయ్య గారికి వచ్చేసరికి ఫస్ట్ మనం ఒక రోజు అని చెప్పాం, అంటే ఒక 1.5 డేలో మీకు యాక్టర్ అవుద్ది అని. తర్వాత 2, 3, 4 డేస్ ఉండాల్సిన అవసరం వచ్చింది. ఎలా అనిపించింది అండి? మాకైతే అక్కడ మీతో జర్నీ చేస్తున్నప్పుడు అన్ని రోజులు అనేది మాకైతే కనిపించలేదు అన్నయ్య. షూటింగ్లో కదా అందరితో హ్యాపీగా మంచిగా ఎంటర్టైన్మెంట్గా భలే సాగింది అన్నయ్య. మాకైతే ఏం బాధ అనిపించలేదు. కాకపోతే ఆ ఎండలో షూట్ చేయడం అంటే ఆషామాషి కాదు, కానీ ఒక పెద్ద డైరెక్టర్ లెవెల్లో మీరు అది లొకేషన్ పట్టుకోవడం కానీ అక్కడ తీసే విధానం కానీ చాలా చాలా అయితే నాకైతే ఏం బాధ అయితే అనిపించలేదు, సంతోషం అనిపించింది అన్నయ్య. సూపర్. మేము కూడా అక్కడ షూట్ చేసేటప్పుడు మాకు ఒక ధైర్యం ఏంటంటే పోలీస్ ప్రాబ్లం వద్దనుకుంటే మీరే మా ధైర్యం. పోలీస్ ప్రాబ్లం వద్దాయి, పోలీసునే మనం కూడా పెట్టుకున్నాం. అది కాదు, నేను అక్కడ కానిస్టేబుల్ కాస్ట్యూమ్ లో ఉండగానే రియల్ గా వచ్చారు, నాకు అప్పుడు భయం వేసింది తెలుసా. అంటే మేము కొన్ని సీన్స్ అంటే ఆ బ్లడ్ అది వేసుకొని కొంతమందిని చంపే సీన్లు ఉంటాయి ఇందులో, క్రూయల్ సీన్స్. ఆ సీన్స్ అవి తీసేటప్పుడు రియల్ గా పోలీసులు అక్కడికి వచ్చారు లొకేషన్కి. మనం ఆ పర్మిషన్ కొంతవరకే తీసుకున్నాం. మా ధైర్యం ఏంటి, ఇక్కడ రియల్ పోలీస్ ఉన్నాడు పుల్లయ్య, సో ఆయన మాతో ఉండడం ఇంకా అదే ధైర్యం. సో దాని గురించి సరే ఓకే ఆయన ఉన్నాడుగా ధైర్యం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసాం. మొత్తానికి వచ్చినప్పుడు మాత్రం పోలీసులు వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నా ఏమంటారో ఏంటో అని. కానీ పాపం పోలీసులు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేశారు. వాళ్ళే వచ్చారు, ఆ కెమెరాస్ అయ్యి ఉంటే షూటింగ్ అని అర్థమైపోద్ది కాబట్టి నీట్గా చూసుకున్నారు, వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మనం ఫస్ట్ టీజర్ వదిలేం కదా, అంటే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు మనకు ఒక ఫీల్ ఉంటుంది, నేను
నేను ఎలా కనపడతాను, నేను ఎలా డైలాగ్ చెప్తాను అని. మళ్ళీ మనం నార్మల్గా అది ఫ్రేమ్లో డైరెక్ట్ ఎడిటింగ్ అంతా బయటకు వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో షూట్కి దీనికి డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? మనం చేసిన దానికల్లా ఇంకా ఎక్కువ శాతమే టేజర్లో ఎలివేట్ చేసినట్టు అనిపించిందా లేదా? ఆ ఫీల్ ఎలా అనిపించింది మీకు? అంటే షూట్ చేసినప్పుడు ఫీలింగ్ ఉంటుంది కదా, అంటే నేను సరిగ్గా కనపడతానో లేదో, నా సీన్లు ఎడిటింగ్లో లేపేస్తారా అన్న ఫీల్ ఉంటుంది. ఎడిటింగ్లో లేపేస్తాను అంత ఫీల్ లేదు కానీ నాకు, కాకపోతే నేను సరిగ్గా చేశాను లేదన్నది ఉన్నది అంతే. మరి ఎలా అనిపించింది? చూసే కదా, చూసాక బాగుంది, చూసాక సెట్ అయింది. కానీ అదే ఎడిటింగ్ లో లేపేస్తామంటే అంత చేసి ఎడిటింగ్ లేపేస్తే మన నువ్వు ముందే చెప్పావు కదా ఫ్రేమ్ లో కన్ఫర్మ్ గా ఉంటావని, దాని గురించి నేను లేకపోవడం అన్నది జరగదు. కానీ కాకపోతే నేను ఎలా చేశాను, కరెక్ట్ గా చేశాను లేదా అన్నది ఒకటి ఉండిపోయింది. అది చూసాక హ్యాపీగా బాగా చేశాను అనిపించింది. మీకు ఎలా అనిపించింది మొత్తం? అంటే మీరు అప్పుడు అంటే రియల్ పోలీస్గా డ్రెస్ మీకు ఎప్పుడు వేసుకోవడం అలవాటే, క్యారెక్టర్లోకి వచ్చి డ్రెస్ వేసుకున్నారు, దాంతోపాటు ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేది. ప్రతి సీన్లోనే మీరే హైలైట్ అయ్యేలా ఇచ్చారు. అది ఫస్ట్ ప్రేమ్ కదా, ఎలా వస్తుందో ఏం కదని కాస్త టెన్షన్ ఉన్నది. కానీ మీతో జర్నీ చేయడం ద్వారా నాకు ఆ టెన్షన్ అనేది ఏం లేదు, అట్లా చేసేసాను. అంటే డ్రెస్ వేసుకొని మీరు ఇలాగా షూట్ చేస్తున్నప్పుడు అసలు మీ రియాక్షన్ ఎలా అనిపించింది? కాస్త ఇబ్బందిగా ఉన్నది, ఎందుకంటే ఫస్ట్ టైం కదా కెమెరా ముందు, ఎలా చేస్తాను, ఫ్రేమ్లో ఎలా పడుతున్నాను, బాగా వస్తుందో రాదో, ఇదొక టెన్షన్ ఉండేది. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత అసలు మొత్తంగా టెన్షన్ అయిపోయింది. ట్రైలర్ చూసి అసలు ఫస్ట్ మీ వాళ్ళు ఏమన్నారు? మా వాళ్ళు కొంచెం కాస్త బూతులు అన్నారు, కానీ డైరెక్టర్ గారు మాత్రం మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. కాకపోతే అందరూ ఇండైరెక్ట్ తీస్తారు, కానీ మీ డైరెక్టర్ గారు మాత్రం డైరెక్ట్ తీశారు, చాలా బాగా తీశారు అన్నారు. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఇంకొకటి వచ్చేసరికి మనం ఈ షెడ్యూల్ పెట్టుకున్నాం, అంటే ఎంత ఫాస్ట్ టైంలో కంప్లీట్ చేయాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్కసారి టీంతో బాండింగ్ సరిగ్గా లేకపోతే ఆగిపోద్ది. అలా చాలా ఆగిపోయినాయి. పర్టికులర్గా ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కాకుండా మిగిలిన వాళ్ళతో నీకు అసలు ఎలా అనిపించింది ఈ బ్యాచ్ అంతా? ఈ బ్యాచ్తో పర్వాలేదు, అంటే నేను ఎక్కువ టైం కూడా లేను, నేను చేస్తున్నాను. ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వస్తుంది, మళ్ళీ తెల్లారి వస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను ఊరు. అప్పుడు అదే తిరుగుతూ సరిపోయింది నాకు. నా షెడ్యూల్ ఉన్నప్పుడు వస్తున్నాను, చేస్తున్నాను, ఆ రోజు సాయంత్రం మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అసలు మీతో వచ్చింది వన్ డే ఉన్నట్టున్నా అంతే, నైట్ అక్కడ ఒక రోజు ఉన్నా అంతే. మీకు ఎలా అనిపించింది? అన్ని రోజులు కంటిన్యూ అన్నారు మీరు, 4 రోజులు. నాకు అక్కడ చూస్తే అయితే ఇదంతా నాకు షూటింగ్లో అనిపించలేదు, ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక ఇంటిలాగా, ఒక ఫంక్షన్ లాగా చాలా హ్యాపీగా అనిపించాను. అక్కడ నుంచి అసలు ఇంటికి కూడా వెళ్ళాలనిపించలేదు నాకైతే. ఎందుకంటే మనందరం కూడా చాలా మంది అందరూ కొత్త వాళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఏమైనా క్లాసెస్ వస్తాయి అని నా భయం నాది. అందుకని చెప్పేసి లేడీకి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా అలా రూమ్స్ అయితే సపరేట్ తీసాం, ఫ్లాట్లు తీసుకున్నాం. అక్కడ ఉన్న ఏరియాలో అవే అవైలబిలిటీ ఉంటాయి మనకి. వీళ్ళు ఎక్కడ ఏ క్లాసులకు గురవుతారో, మళ్ళీ ఏ ఫైటింగ్స్ చేసుకుంటారో, ఎందుకంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చకపోవచ్చు, సో వీళ్ళకి నచ్చిన వాళ్ళు నాకు నచ్చకపోవచ్చు. అలా డైరెక్టర్గా నేను అడ్జస్ట్ అవుతా మన మూవీ గురించి. వీళ్ళు ఎంతవరకు మన మూవీ అని ఓన్ చేసుకున్నారో అని నాకు డౌట్. కానీ అన్ని రోజులు కూడా నాకంటే ఇంకా వీళ్ళ ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు. పిలవగానే డ్రెస్ వేసుకొని రెడీగా ఉండేవాళ్ళు. మళ్ళీ డ్రెస్ వేసుకొని చెయ్యండి అని అరిసేది కాకుండా ఫటాఫట్గా రెడీగా ఉండి అంతా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. ఈ టీజర్ ఇప్పుడు పర్టికులర్గా ఇతను మా ఊరే, మన సైడ్ అసలు ఏమనుకున్నారు నార్మల్ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు? నువ్వు కనిపించాక స్క్రీన్లో ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు నాది కానిస్టేబుల్ కదా, అందరికి కానిస్టేబుల్ అని పిలిచేవారు. కానిస్టేబుల్ వచ్చాడురా, కానిస్టేబుల్ వచ్చాడు అని వాడు ఎప్పుడురా అని చాలా వరకు అడిగారు. కానీ మనకి ఇక్కడ ఎడిటింగ్ డిలే అయింది కదా, దాని గురించి కొంచెం లేట్ అయింది. కొన్ని రోజులు అయితే చాలా కొన్ని నెలలే అడిగారు నన్ను, కానిస్టేబుల్ నీ మూవీ ఎప్పుడు వద్దని. కానీ నేనేమో ఇంకా ఎడిటింగ్ లో ఉంది అని చెప్పుకుంటే వెళ్ళేవాడిని. ఈ రెండో టీజర్ వచ్చిన తర్వాత మరి ఏమయ్యారు? ఈ రెండో టీజర్ వచ్చినప్పుడు అది మాక్సిమం ఎక్కువ వరకు ఎలా అంటే అది బూతులు ఒకటే తీసుకుంటున్నారు. అదే తీసుకున్నాను, అది మంచిది ఎందుకు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సాంగ్ వదిలితే ఇంకా వేసుకుంటారేమో మనల్ని. అది చూడాలి. సాంగ్ ఎడిటింగ్ లో రాలేదు, సో ఇప్పుడు సాంగ్ వదిలితే ఇంకా మొదలెడతారేమో. ఇంకొకటి ఇప్పుడు నార్మల్గా బయట వాళ్ళు పక్కన పెడితే మీ ఫ్యామిలీ సపరేట్గా మీకు ఒక ఉంటుంది కదండి, వాళ్ళ రియాక్షన్, ఫ్రెండ్స్ ఒక రియాక్షన్ ఇస్తారు. ఫ్రెండ్స్ ఎలా అంటే అట్లా డైలాగ్స్ ఉన్నా ఎలా ఉన్నా ఫ్రెండ్స్ తీసేసుకుంటారు. ఏ మంచి భలే చేసావు అన్నట్టుగా కాంప్లిమెంట్స్ వస్తే లేదా బాగాలేదని చెప్తారు. పర్టికులర్గా ఫ్యామిలీకి అంటూ వాళ్ళు చెప్పే విధానం వేరుంటుంది కదా, సో ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు వాళ్ళు మీకు? ఫ్యామిలీ వాళ్ళు కొంచెం బూతులు ఉన్నాయి అన్నా కూడా
కానీ దాంట్లో ఉన్న సబ్జెక్టు వాళ్ళకు అర్థం అయిపోయింది. డైరెక్ట్గా కొట్టాడని అందరూ ఇండైరెక్ట్గా కొడితే మీ డైరెక్టర్ గారు మాత్రం డైరెక్ట్గా కొట్టారు. కానీ మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. ఎందుకంటే చాలా సినిమాలో కూడా ట్రాన్స్జెండర్స్ జస్ట్ అలా మెరుపుతీగలాగా వచ్చి అటు వెళ్ళిపోతారు అంతే. కానీ మీరు మాత్రం దీంట్లో వాళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చి ఫుల్ ఫ్రేమ్ లో ఉంటారు, ఫ్రేమ్ లో పెట్టి వాళ్ళకు కూడా ఇది చేశారు మీరు. అది ప్లస్ పాయింట్ అది మూవీకి. వాళ్ళు కూడా మనలో ఒకరు అనేది సినిమాలో చూపించారు. మరి ఏంటి ఇంటర్వ్యూస్ లో వచ్చేసరికి ట్రాన్స్జెండర్ మీరు చూపించారు, ట్రాన్స్జెండర్ ఎందుకు చూపిస్తారు, అలా అయితే మూవీస్ చూస్తారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? అంటే ట్రాన్స్జెండర్స్ అంటే నాకు తెలియగలుగుతాను, వాళ్ళు కూడా మనుషులే కదా. అవును, వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు కదా. వాళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేశారని కూడా చూడాలి. మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి కదా. ఎప్పుడు కూడా జనాలు ఒక్కటే రూల్ చూడొద్దు, అటు సైడ్ చూడాలి ఇటు సైడ్ చూడాలి కదా. చూస్తే తెలుస్తుంది సబ్జెక్ట్ అనేది. వాళ్ళని పెట్టారు అని ఎంతసేపు అంటారు కానీ జనాలు అసలు వాళ్ళు అందులో ఏం చేశారు, వాళ్ళు ఏం చూడాలి, ఆ సబ్జెక్ట్ ఏంది అది గ్రహించాలి. కానీ అందులో వాళ్ళు చేశారు అన్నది కరెక్ట్ కాదు కదా. అవును కరెక్టే. ఇంకొకటి నార్మల్ ఇప్పుడు మన వాళ్ళందరూ కొత్త వాళ్ళు చేశారు కదా, ఇందులో సీనియర్ యాక్టర్లు లేరేంటి అంటున్నారు. అసలు ఉన్న వాళ్ళు ఎలా చేశారని చెప్పకుండా సీనియర్ గురించి అడుగుతున్నారండి సార్, నాకు అర్థం కాదు. సీనియర్ గురించి అవసరం లేదు, చేసిన వాళ్ళు ఎలా చేశారని చూసుకోవాలి. ఎందుకంటే అంతా ఫ్రెషర్స్ తో కలిపి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ లో మనం తీసుకుంటూ వచ్చాం, అంత న్యూ కాస్టింగ్. చేసిన వాళ్ళు ఎంత బాగా చేశారు కొత్త వాళ్ళైనా అని చూడడం మానేసి స్పెసిఫిక్ గా ఇదొకటి మళ్ళీ ఏంటి పెద్ద కాస్టింగ్ లేరేంటి ఎవరు పెద్ద కాస్టింగ్. ఈ సినిమా ఈ మధ్య పెద్ద కాస్టింగ్ ఎంత ఉన్నది, ఎన్ని సినిమాలు వచ్చినాయి పెద్ద కాస్టింగ్ ఉన్నా లేదా దీని తర్వాత చేసిన వాళ్ళు ఎలా చేశారు, బాగా చేశారో లేదా అది చూసుకోవాలి. మరి ఇంత ఎలిగేషన్స్ చేస్తున్నారు కాబట్టి మరి టీజర్ మన సినిమాలో ఏదైతే బోల్డ్ డైలాగ్స్ ఉన్నాయో అవి ఉంచుదామా తీసేద్దాం మీరు చెప్పండి. అవి మీరు ఇప్పుడు ట్రైలర్ పెట్టినట్టు చాలా బాగా వచ్చింది, మీరు తీసేసారంటే మళ్ళీ వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు. అది ఉంటేనే కరెక్ట్ నాకు తెలిసి. ఎందుకంటే ఇది మా సబ్జెక్ట్ లోనే ఉంది, అది సమాజానికి ఇది ఒక మెసేజ్ నన్ను అడిగితే. అవును, అది పెడితేనే వాళ్ళు చూస్తారు కదా. మీరు తీసేసి అడిగినా వాళ్ళు ఏమంటారు, అది టీజర్ లో పెట్టారు ఇప్పుడు తీసేశారు అని వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. అవును, మళ్ళీ అదొక కామెంట్ వస్తుంది. నాకు తెలిసి ఇదే కంటిన్యూ అయితే నాకు తెలిసి బెటరు. అవును, నువ్వు చెప్పేసావా నార్మల్గా ఇదే మనకి ట్రెండింగ్ లోకి వెళ్ళింది. ఈ టీజర్ ఎక్కువ రియాక్షన్స్ అన్నీ వచ్చినాయి. అది మన సినిమాలో ఉన్న సబ్జెక్ట్, మనకు కావాలని కలిపిన మాటలు కాదు కాబట్టి అవి మరి మనం బీప్ సౌండ్ లేద్దామా డైరెక్ట్ అలా ఉంచేద్దామా, మనం ఆర్గానిక్ గా తీసాం కాబట్టి. ఆర్గానిక్ తీసినప్పుడు ఇంకా బీప్ సౌండ్ అవసరం లేదు కదా. అవును, ఏదైనా నార్మల్ గా ఒకవేళ మనం మొత్తం చూసిన తర్వాత ఇంకా బోల్డ్ గా అనిపించేటట్టు అయితే ఫ్యామిలీ వెర్షన్ వేరు, జనరల్ వెర్షన్ వేరు అనేది దింపవచ్చు. అంటే ఇప్పుడు నిర్బంధం సిరీస్ వచ్చింది, ఫ్యామిలీ వెర్షన్ వేరు వచ్చింది, పర్సనల్ గా వేరే వాళ్ళది ఒకటి వచ్చింది. అంటే దీనికి బీప్స్ ఉంటాయి, దానికి బీప్ సౌండ్స్ ఉండవు, అలా వేసారు. బట్ ఏంటంటే మనం ఒకటే ఫైనల్ చేసుకొని ట్రైలర్ చూస్తారు ముగ్గురు ఉంది టీజర్ షార్ట్స్ సార్ చూద్దాం. లుక్స్ కూడా బాగా అనిపిస్తుంది, అందరూ కరెక్ట్ గా సూపర్ వచ్చింది. యాజ్ ఈస్ మనకి బయట ఎలా ఉంటారో అదే విధంగా ఈ లుక్స్ లో కూడా మంచి పర్ఫెక్ట్ కనపడ్డారు. ఇందులో అన్ని పర్ఫార్మెన్స్ లే కనపడుతున్నాయి, ఇందులో జస్ట్ ఎవరైనా నిల్చోబెట్టినట్లేదు. ఇది మనం వైజాగ్ వెళ్ళి షూట్ చేసాం అనమాట, వైజాగ్ వెళ్ళి తీసిన సీన్స్ అయింది సముద్రంలో బ్లాక్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒకలా కట్ చేశాను, సస్పెన్స్ టైప్. కానీ మూవీ థియేటర్కి ఇచ్చిన మాత్రం హై లెవెల్ వెళ్ళిపోవాలి. థియేటర్కి ఇచ్చింటే సౌండ్ ఎఫెక్ట్లు చాలు, అసలు సాలే అనేది పదం ఎవరు తెలీదు, కానీ మూవీతో మాత్రం పద కోరితే తెలిసిపోద్ది. అసలు నార్మల్ గా ఇది కనుక థియేటర్కి డైలాగ్స్ పడితే ఇంకేముందన్న ఆ సౌండ్ కే మొత్తం అంతా హైప్ వచ్చేది. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది చెప్పేది ఏంటంటే థియేటర్లో అనుకుంటేనే అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు మనం అయితే టీజర్ చూసాం మంది, మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని, అంటే మీరు చూడడం మాకు చూపిస్తారు, కనీసం మాకు షేరే చేయలేదు మీరు అంటే చాలా మంది అన్నారు. డైరెక్ట్ లైవ్ లోనే ఇప్పుడు మనం చూడడం జరిగింది. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇంకొంచెం ముందు అడిగేసి ఆ ట్యాబ్లెట్ తీయండి, అలా ఆ ట్యాబ్. ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం, సాంగ్స్ ఇందులో ఉన్నాయా, సాంగ్స్ అసలు లేవు,
అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు మన సినిమాకి సంబంధించి ఇది ఇంకా రిలీజ్ టైం ఉంది సాంగ్ రిలీజ్ చేయడానికి. సో సాంగ్ ఒకటి ప్లే చేసి చూపిస్తా, ఇది ఎలా ఉందో చెప్పండి. దీని గురించి కూడా ఏ కామెంట్లు వస్తే మనం ముందే చెప్తాం. ఓకే. లవ్ సాంగ్ అంట బయట టాక్ ఉంది. అది లవ్ సాంగ్, సస్పెన్స్ సాంగ్, ఎమోషనల్ సాంగ్ అనేది ఒకసారి మీరే చూసి చెప్పండి ఫస్ట్. సో ఇది చూసారుగా మన సినిమా నుంచి సాంగ్ ఫస్ట్ ఇద్దరికి చూపిస్తున్నా. వీళ్ళు ఇందులో చేయలేదు, పోలీస్ ఆఫీసర్స్. వీళ్ళిద్దరు పోలీస్ ఆఫీసర్లే. ఇతను రియల్ గా పోలీసు, ఇతను సినిమాలో పోలీసు, ఇద్దరు సినిమాలో ఇద్దరు పోలీసులు మళ్ళీ. సో వీళ్ళకి చూపిద్దాం సాంగ్ వచ్చేసరికి. ఫస్ట్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. ఇది అసలు చేసామని ఫస్ట్ మీకు కూడా తెలియదు, మీరు కూడా ఇప్పుడు ఆడియన్స్ రియాక్షన్ అనమాట. ఎందుకంటే ఈ సాంగ్ చేసినట్టు మీకు తెలుసా అసలు ఈ సాంగ్ సరే ఓకే. సాంగ్ టేజర్ అనమాట. ఒక 1 minute మనం అయితే రిలీజ్ కోసం కట్ చేసాం. సూపర్ అన్న. మరి ఇప్పుడు ఇది వదిలిన తర్వాత కాంప్లిమెంట్ ఎలా వస్తాయి? ఇది వదిలేమంటే జనం గురించి తెలిసిందే కదా, ఏదైతే బ్యాడ్ ఉందో అదే తీసుకుంటారు. చూసి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇప్పుడు దీని మీద అలాంటి కాంప్లిమెంట్లు వస్తాయి. ఇప్పుడు మొత్తాన్ని ఫైనల్ గా ఎలా అనిపించింది నీకు? ఎలా అనిపించింది సాంగ్? బాగుంది సాంగ్, బాగుంది. మనం తీసిన సినిమాకి సంబంధించి కాకపోతే ఏంటంటే పబ్లిక్ దాంట్లో మంచిని తీసుకోరు, బ్యాడ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటారు. టీజర్ లో సాంగ్ పెట్టలేదన్న, చిన్న డౌట్. బాగుంది కదా అంటే ట్రైలర్ కట్ కి కావాలి మనకు. బేసిక్ ఏంటంటే ఇది ఇందులో లుక్ చూసారు కదా, హీరో లుక్ సూపర్. ఇప్పుడు దాకా వచ్చిన పోస్టర్లకి ట్రైలర్కి సంబంధం ఉందా లుక్? లేదు, అందుకే దాసాం. ఇప్పటివరకు సాంగ్ హీరో కూడా చూడలేదు అనమాట. సాంగ్స్ మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి. ఒకటేమో ఎమోషనల్ సాంగ్, ఇదో ఒకటి బ్యాక్గ్రౌండ్. మరి ఇంత సాంగ్ మీరు పబ్లిక్ తెలియకుండా ఇట్లా పెడితే ఎట్లున్నాయా? అదే పబ్లిక్ తెలియకుండా ఇప్పుడు పెట్టాం కాబట్టి కదా, అట్లా చూస్తారు కదా జనాలు. 2 days ఇంకా అంటే దీనికి ఒక టైం పెట్టాం మనం. యాక్చువల్గా ఏంటంటే మనకి సపరేట్ గా రిలీజ్ చేద్దాం. సపరేట్ ఏం కాదు, దీనిలో కట్ చేసి ఇప్పుడు కట్ చేసింది ఇది రిలీజ్ చేస్తాం. సినిమాలో ఫుల్ సాంగ్. సో అలా అంటే ఫస్ట్ సింగిల్ అనమాట ఇది. సో చూసారు కదా, ఫస్ట్ సాంగ్ కూడా అయితే ప్లే చేసాను ఆల్రెడీ, మీకు మైక్ లో వినపడే ఉంటది. విజువల్స్ లో చూడాలంటే మాత్రం కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 రోజులు వెయిట్ చేయండి. దీనికి కూడా కామెంట్లు పెట్టి దీనికి కూడా వేసుకుంటామంటే వేసుకునే వాళ్ళు ఎప్పుడు వేసుకుంటూనే ఉండండి, తీసే వాళ్ళు మేము ఎప్పుడు తీస్తూనే ఉంటాం. సో ఉంటుంది అంటే అప్పుడు దాకా అంటే రెగ్యులర్ సినిమాలో ఉండదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది. స్క్రీన్ ప్లే అవ్వచ్చు, ఆ క్యారెక్టర్ బిహేవియర్ అవ్వచ్చు, కెమెరా క్వాలిటీ అవ్వచ్చు, అక్కడ మనం కలర్ గ్రేడింగ్ అవ్వచ్చు, అందులో ఉండే సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కొన్ని అయితే మనం బయట నుంచి కాపీడ్ తీసుకున్నాం. ఎందుకంటే మన బడ్జెట్లో మనం పెట్టిన ఇంత తక్కువ బడ్జెట్లో మొత్తం అంతా చేయాలి అంటే బడ్జెట్ కూడా మన దగ్గర సరిపోదు కాబట్టి కొన్ని అయితే వేరే ఫిల్మ్స్ నుంచి కాపీ అయితే కొన్ని తీసుకున్నాం. కొన్ని ఇంటర్నెట్ మ్యూజిక్ వరల్డ్ నుంచి కొన్ని మ్యూజిక్స్ అయితే మనం తీసుకున్నాం. ఏదైనా సరే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు, ఫుల్ ఎంగేజ్ కూడా అవుతారు. ఆ విధంగా అంటే ఆడియన్స్ ఎక్కడ ఎంటర్టైన్ అవుతారో అక్కడి వరకు మనం పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు నువ్వు క్యారెక్టర్ చేసినప్పుడు నువ్వు ఏమన్నా జనాలకు నచ్చుద్దారా? ఎందుకంటే మనం ఆలోచించేది వాళ్ళ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో హిట్ అవ్వాలి. మనం ఎలా తీసినా కాదు, వాళ్ళకి నచ్చాలి. నువ్వు 7 రోజులు కష్టపడ్డావా, 27 రోజులు కష్టపడ్డావా, 2 సంవత్సరాలు కష్టపడ్డావా అన్నది వాళ్ళు చూసి చెప్పాలి. నార్మల్ గా ఇప్పుడు పుష్ప సినిమాలో 2 సీన్లు చెప్పుకుంటే హైలైట్. జాతర సీన్ ఒకటి ఉంటది, రప్ప ఫైట్ ఉంటది. ఏమనుకున్నా ఇచ్చేసాడు అల్లు అర్జున్, మొత్తం ఇచ్చి పడేసాడు, ఏం చేసాడు అని మనం అందరం అనుకున్నాం. వాళ్ళు అక్కడ 20 నార్మల్ గా చాలా తక్కువ రోజుల్లో తీశారు, 25 రోజులు 30 రోజుల్లో తీశారు ఆ సీన్స్ అన్ని కూడా. 2 సగం సినిమా ఉంటుంది అది, 5 సీన్స్ 2 కలిపితే. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇన్ని రోజుల్లో చేశారు అన్న దానికంటే ఎంత ఎక్కువ కష్టపడ్డారు, ఎంత బాగా వచ్చింది. అలాగే మనం కొన్ని రోజులు కష్టపడ్డాం. అందరూ కొత్త వాళ్ళు, కొంచెం ఎవరైనా యాక్టింగ్ పరంగా అవ్వచ్చు, నార్మల్గా అవ్వచ్చు, మిస్టేక్స్ అనేవి చిన్న చిన్నవి వచ్చినా సరే వాళ్ళు మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇంకా బాగా ఇవ్వడానికి ప్రయత్నించి బాగా యాక్టింగ్ చేశారు. సో ఫైనల్లీ ఇంకా వస్తూ ఉంటాయి, మీ అందరు సపోర్ట్ చేయండి. ఇంకా మన టీం మెంబర్స్ అందరూ కూడా యాడ్ అవుతూ ఉంటారు. సో ప్రస్తుతానికైతే చిట్ చాట్ పెట్టుకుంటూ ఉన్నాం, ఇంకా కొన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూస్ అవి ఇవ్వాలి. ఇంకా మూవీ దగ్గరికి వచ్చింది కాబట్టి ప్రమోషనల్ వైజ్ ఇంకా బెటర్గా ఏమైనా ఐడియాస్ ఉంటే మీరు కూడా ఇస్తారని చెప్పి కోరుకున్నా. సో సాలే మూవీ అయితే ఈ మంత్ 10th రాబోతుంది. ఒక రోజు అటు ఇటు అవుద్ది, కానీ వచ్చిన తర్వాత మాత్రం మళ్ళీ మన గురించి డిస్కషన్ ఈసారి హై పీక్స్లోకి వెళ్ళాలా. నమస్కారం.